తెలుగు ఎందుకు చదివినా మరి. తీయతేనియ తెలుగు తీపియే తీపి అని దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మొక్కి తెలుగోడి ఊపిరిని దీపాలుగా చేసి దేశ దేశాలకు మోసుకెళ్ళిన అయ్యలకు మోకరిల్లి తెలుగోడినెదిరించువాడు అని తెలుగోడికే ఎప్పుడు జై 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 అన్న దండి కవులకు పూల దండలేసి కదులుతున్నది నేడు జానపదుల బండి ప్రజాకళల జెండాను ఎగురవేద్దాము రండి. తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, మా తెలుగు తల్లి నువ్వమ్మా, నీకు మల్లె పూల దండలోయమ్మా. పని బాటలోన పల్లె జనుల చెమట నుంచి చిగురించిన జనం కలను నీకు నిలువు కొలువురమ్మా. తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, మా తెలుగు తల్లి నువ్వమ్మా, నీకు మల్లె పూల దండలోయమ్మా. తెలుగు భాషకి అల్లా మరోసారి పట్టం కట్టిన మా కాశీమన్నకి నా నమస్కారం. నన్ను పిలిచినందుకు. నా కవిత కొందరు ప్రియురాళ్ళ కోసం. నా అదృష్టమో దురదృష్టమో కానీ నాకు పట్నపు ప్రియురాళ్ళు లేరు. వలస బతుకు మజిలీల్లో కాందిశీకున్నైన 5 ఏండ్ల తూర్పొల్ల పోరన్ని దూరంగా తరగతి గది మూలకు కూర్చుండి మట్టి పలక మీద చకచక అక్షరాలు దిద్దుతున్నప్పుడు బడిపంతులు కుర్చీ పక్కన కూర్చున్న దొరగారి అమ్మాయి నా మొదటి ప్రియురాలు. నేను మేకలు మేపేటప్పుడు నా కోసం వాళ్ళింట్లోంచి చాటుగా జామపండు దాచుకొచ్చి బొమ్మరిల్లు పిట్టగుళ్ళు కట్టి నాతో మర్రి ఊడల ఊయలలూగిన నాగమల్లి నా మరో ప్రేయసి. పారే వాగొడ్డున పాటల పిల్లన గురువినైనప్పుడు వెనుకగా వచ్చి భుజాల మీద వాలిన సీతాకోక చిలుక ఇంకొక ప్రియురాలు. సాయంకాలపు బీళ్ల మీద నేను నా సోపతిగాడు ఎద్దుల పోట్లాటను రెచ్చగొడుతున్నప్పుడు గడుసుగా నన్ను పిలిచి గడ్డిమోపునెత్తుమల్ల పిల్ల. పీరీల పండుగ ఆఖరి రాత్రి హాస్యగాని వేషమేసినప్పుడు కైగట్టి ఆలువ చుట్టూ ధూలాపాటనైనప్పుడు చుట్టూ కూర్చున్న వాళ్ళలోంచి నన్ను పొగిడే అజ్ఞాత ప్రియురాలు. దసరా నాడు అందరికన్నా ముందు జంబిదేవాలని ఉరికి ఆకు దూసిన చేతికి ముండ్లు గీసిన రక్తాన్ని నా కోసం చిగురాకు రవిక ఎర్రలంగా ఓని వేసుకున్న కొంగుతో గాయాన్ని తుడిచిన ప్రాణసఖి. హోలీ పండుగ నాడు చాటుగా వచ్చి గోగుపూల రంగు జల్లిన పూబోని. వేలి ఉంగరము ఆకుపచ్చ గాజులు కొనిమ్మని నాతో రహస్యంగా జాతరకొచ్చిన సాహస ప్రేయసి. నా అలికిడి విని పజ్జొన్న సేన్లల్ల నా పేర పాటలు పాడే పైడి బొమ్మ. దట్టమైన అరణ్యంలో వర్షించు సమయాన ఒకానొక యుద్ధంలో శత్రువు నుంచి తప్పించుకొని తనువంతా గాయాలతో ఇప్ప చెట్టు కింద నిలబడ్డప్పుడు నన్ను అక్కున చేర్చుకుని నా గాయాలను ముద్దాడి వెదురు వింటి నెక్కుబెట్టి నాకు రక్షణ వలయాన్ని ఏర్పరచిన కొండమల్లెల మంచుమంట ఓ గిరిజన యువతి నా చివరి ప్రియురాలు. రోజంతా అలసి పడుకునే రాత్రి నన్ను జోకొట్టే నిద్ర కూడా ప్రియురాలే. అదే నిద్రలో నన్ను మేల్కొల్పి స్వప్నలోకాల వెన్నెల్లో విహరింపజేసే ప్రియురాళ్ళు చాలామంది. నేల నిర్జీవమైనప్పుడు నరజాతికి ప్రాణం పోసిన మగువే గొప్ప ప్రేమమూర్తి. అసలు వీరుడైన వారికి
అసలు వీరుడైన వానికి ఎందరో ప్రియురాళ్ళు, ఆఖరుకు మృత్యువు కూడా. థ్యాంక్ యూ.